నేను హోమం చేస్తే వామాచారంలో హోమం చేస్తే చికెన్ కర్రీ ఉంటుంది, మటన్ కర్రీ ఉంటుంది, ఫిష్ ఫ్రై ఉంటుంది, పూరి ఉంటుంది, ఉడకబెట్టిన గుడ్డు ఉంటుంది. వీటితో నేను పూజ చేస్తాను. రెండోది ఉచ్చిష్ట చాండాలని. ఉచ్చిష్టం అంటే ఎంగిలి, చండాలని అంటే తెలంగాణ స్లాంగ్ మాట్లాడుకుంటే ఏమైనా ఎంగిలి మంగళం చేస్తున్నాం అంటారు. సో మాకు అది ఎంత చండాలం చేస్తే మాకు అంత హ్యాపీ, అమ్మవారు అంత హ్యాపీ ఫీల్ అవుతుంది. మేము హోమం చేసుకుంటూ ఈ చేతితో నెయ్యి వేసుకుంటూ హోమంలో ఈ చేతితో మేము నాన్ వెజ్ తింటాం, ఈ చేతితో మేము మందు అవుతాం. అయ్యగారు ముందర ఒక ఫుల్ బాటిల్ ఉంటుంది, బట్ తాగడానికి ఒక వెండి పాత్ర ఉంటుంది. సో ఈ లిక్కర్ బాటిల్ దాంట్లో పోసుకుని ఆయన మందు తాగుతూ హోమం చేస్తూ ఉంటాడు. ప్లస్ అదే మందును హోమంలో వేస్తూ ఉంటాడు. అమ్మవారి దగ్గర తొందరగా రిజల్ట్ రావాలి అంటే మనం పెద్ద ఎత్తున మన ఆశలు ఉన్నప్పుడు ఈ పూజలు చేయడం ద్వారా మనం సక్సెస్ రేట్ అనేది. ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోని చూపిస్తూ కొన్ని రోజుల క్రితం ఒక హేతువాది నన్ను ఒక ప్రశ్న అడిగాడు. అదేమిటంటే, ఏమండి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అభిప్రాయం ఏముంటుందండి, ముమ్మాటికి అది తప్పు. వామాచారంలో ఎక్కడ కూడా మద్య మాంసాలు పెట్టాలని కానీ తినమని కానీ లేదు. హైందవ సనాతన ధర్మం ఏనాడు కూడా ఇలా ఒక జీవహింసను కానీ మాంసాహారాలు భుజించమని కానీ చెప్పదు, చెప్పే ప్రసక్తే లేదు. శాస్త్రాన్ని అర్థం చేసుకోలేకపోవడం అని నేను అన్నాను. వెంటనే అతను, నేను సంస్కృతంలో ఫలానా చేశానండి, ఖచ్చితంగా బ్రాహ్మణులు ఇప్పుడే కాదండి పూర్వకాలంలోనే బ్రాహ్మణులు మాంసాహారాలు తినేవారట, అందులోనూ శ్రాద్ధంలో కూడా పెట్టేవారట, దానికి గల ప్రామాణికత నా దగ్గర ఉంది, నేనేం ఊరికే అనడం లేదు, పక్క ఆధారాలతో అడుగుతున్నాను అంటూ ఆయన తింటాను అనడంలో నాకేం తప్పు కనిపించడం లేదండి. ఎందుకంటే వేదకాలంలోనే తిన్నవాళ్ళు ఈ కాలంలో, ఇంత ఆధునిక కాలంలో తినకుండా ఎలా ఉంటారులేండి అని అనుకుంటూ నన్ను అడిగాడు. నన్ను అంటున్నాడు అతను. నేనన్నాను, మీ మాట ఏకీభవిస్తాను. ఏ విషయంలో? ఈ కాలంలో కొంతమంది అర్థం చేసుకోలేకలో లేదా వ్యామోహాల వల్లనో తినవచ్చును, కానీ వేదకాలంలో మాత్రం ఇలాంటివి జరిగే అవకాశమే లేదు. మనుధర్మం అంటారా, చాలా వరకు కల్పితమైనటువంటి ప్రమాణాలు అందులో మనుధర్మంలో ఉన్నాయి. నేను గతంలో వీడియోలో కూడా చెప్పాను, గత వీడియోలో కూడా మనుధర్మం గురించి చెప్పిన వీడియోలో కూడా ఎన్నో కల్పితమైనటువంటి వక్ర భాష్యాలు చేశారో కూడా చెప్పాను. ఆ వీడియోని చూడని వాళ్ళు ఒకసారి చూడండి అని నేను వాదించాను. లేదండి నా దగ్గర ప్రమాణాలు ఉన్నాయి అంటూ ఒకసారి ఇది చూడండి అంటూ ఒక శ్లోకాన్ని చూపించాడు. ఆ శ్లోకాన్ని ఆయనే విభజించాడు. దాన్ని చూస్తూ, దాన్ని చూపిస్తూ, దాని అర్థాలు తాత్పర్యాలు కూడా చెప్తున్నాడు. ఇది విన్నాక నేను నిజంగా సందిగ్ధంలో పడాల్సి వచ్చింది. ఇది తాత్పర్యం తప్పో లేక కల్పితమో అర్థం చేసుకోవడం తప్పో అని నేను అనుకుంటూ ఉన్నాను. నేను మాత్రం ఏకీభవించలేకపోతున్నాను వారితో. సరేనండి అని చెప్పి ఆ శ్లోకాన్ని ఆయన విడదీసినటువంటి విధానాన్ని రాసుకొని పదే పదే విచారించాను. నాకు ఖచ్చితమైనటువంటి శాస్త్ర పండితులు ఎవరూ తగలలేదు. కొన్ని రోజులు ప్రయత్నించాను. నాకైతే ప్రగాఢంగా వేద ధర్మాలు, శాస్త్రాలు ఎప్పుడు కూడా మాంసాహారాన్ని తినకూడదు అని హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇదేమిటి, చాలా మదనపడిపోయాను. ఇంతకు ఈ శ్లోకంలో ఏముంది? నిజంగా వేదకాలంలో బ్రాహ్మణులు మాంసం తినేవారా? అందులోనూ శ్రాద్ధంలో పెట్టేవారా? వీడియోని పూర్తిగా చూసి విషయాన్ని తెలుసుకోండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అందరికీ ఉపయోగపడేటువంటి సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న అభ్యర్థన, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోపై వచ్చినటువంటి సందేహాలను లేదా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇలాంటి ధర్మ సంబంధమైనటువంటి వీడియోల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని, ఈ 3 చేస్తేనే మన వీడియోని యూట్యూబ్ కూడా రికమెండేషన్ చేస్తుంది. నా అభ్యర్థులు మన్నిస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వెళ్తే, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాన్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయాపః. అతని దగ్గర తీసుకున్నటువంటి శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి విజ్ఞులైనటువంటి పండితుల చేత మరొక్కసారి పరిశీలించాలని కొంతమంది శాస్త్ర పండితుల చేత వివరించగా వచ్చినటువంటి సమాధానం ఇది. ఇంతకీ ఆ శ్లోకం ఏమిటి, దాని అర్థం ఏమిటి ఒక్కసారి మీరు కూడా చూడండి. పూర్వకాలంలో బ్రాహ్మణులు మాంసం తినేవారు అని చెప్తూ అతను చూపించినటువంటి ప్రామాణిక శ్లోకం ఇది. ఆవర్త్యాశున ఆంత్రాణి పేచేన దేవేషు వివిధే మర్దితం అపశ్యం జాయం అమహీయమానాం అధామస్యేనో మధ్వ ఆజభర. దీని పదార్థంతో సరైన అనువాదం ఒక్కసారి చూడండి. ఆవర్త్య అంటే జనన మరణాల చక్రము నుండి విముక్తిని సాధించడం అని అర్థం. శున అంటే నిజమైన ఆనందాన్ని పొందడం. అయితే ఇక్కడే అసలైన కిటుకు ఉందండి. శున అంటే మరొక అర్థం కూడా ఉంది. అదేమిటి? శునకము అంటే కుక్క అని. ఇక్కడ కుట్రపూరితంగా దీనినే తీసుకొని అన్వయం చేయడం జరిగింది. ఆ హేతువది. నిజానికి ఇక్కడ నిజంగా కుక్కనే సంబోధించాల్సి వస్తే శునకము లేదా శున అనేటువంటి శబ్దంతో ఏ శాస్త్ర పండితుడు సంబోధించరు. శ్లోకంలో ఉండదు. శ్వానం అని సంబోధిస్తారు.
ఇలాగే ఎక్కువ మార్లు ఎక్కడైనా కుక్కను సంబోధించాల్సి వస్తే శ్వానం అని వాడతారు. అర్థమైందా? లేదా శ్వానరం అని వాడతారు. శ్వానరం అంటే కుక్క. అంతే తప్ప ఆయన కావాలని వక్ర భాష్యం చెప్పాలని శున అన్నదాన్ని శునకము అని తీసుకున్నాడు. మొత్తం వినండి. ఆంత్రాని అంటే జ్ఞానము యొక్క స్థితి. పేచే అంటే జీర్ణించుకోవడం. దీనిని వండడంగా అపార్థం చేసుకుని అనువాదించాడు అతను. పేచే అంటే వండడంగా అపార్థం చేసుకున్నాడు కాదు, జీర్ణించుకోవటం. దేవేషు అంటే ఇంద్రియాలు. మరడితాం ఏవైతే ఆనందాన్ని ఇస్తాయో న వివేద అంటే గుర్తించలేదు. జాయం అంటే ప్రకృతి. అమహీయమానం అంటే సమానం కాదు. అపశ్యయం అంటే చూచేందుకు. సేను అంటే జ్ఞానరూపమైన భగవంతుడు. మే నాకు. మధు అంటే తేనె లేదా తీయనైనది. అజభార అంటే ఇచ్చుగాక. దీనిని అన్వయిస్తూ పై మంత్రాన్ని అనువాదం చేసి ఆ శాస్త్ర పండితులు ఇచ్చినటువంటి తాత్పర్యం ఇది. జనన మరణ చక్రబంధాల నుండి విముక్తుడనై ఆనందంగా ఉండటం కోసం భగవంతునికి సంబంధించిన విజ్ఞానాన్ని నేను జీర్ణించుకుంటున్నాను. ఇంద్రియాల ద్వారా నాకెవరూ ఆనందాన్ని ఇవ్వలేరు. ప్రాకృతికమైనదేది భగవంతునికి ప్రత్యామ్నాయం కాజాలదు. విజ్ఞాన రూపంలో ఉన్న భగవంతుడే నాకు బ్రహ్మానందాన్ని ఇవ్వగలడని నేను నమ్ముతున్నాను. ఇది సరైనటువంటి అర్థం. విన్నారా? కావాలంటే మీరు కూడా ఒక శాస్త్ర పండితుల చేత ఈ అర్థాన్ని చర్చించుకోవచ్చు. ఎందుకంటే సంస్కృతంలో ఒక పదానికి నానార్థాలు ఉంటాయి. ఆ పదాలకు అక్కడ చెప్పినటువంటి విధానాన్ని కాకుండా, విధానాన్ని అర్థం చేసుకోకుండా, ఆ పదాలకు అక్కడ చెప్పినటువంటి విధానాన్ని బట్టి అన్వయం చేసుకొని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మనకు తోచింది వ్యంగ్యంగాను, అపార్థంగాను, అన్యార్థాలు వచ్చేటట్టుగాను అన్వయించకూడదు. ఇలాగే చాలా మంది వామాచారంలో కూడా ఉన్న పొరపాట్లు కూడా ఇలాగే చేస్తున్నారు. వామాచారంలో, శాస్త్రంలో కూడా ఎక్కడా కూడా మాంసాహారాలు భుజించమని లేదు. మాంసం అంటే వేరే మద్యమన్నా మాంసమన్నా అనేక రకాల అర్థాలు ఉన్నాయి. వాటిని నేను వచ్చే వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా చెప్తాను. బ్రాహ్మణుడు నిజంగా మాంసం తింటారా, తినేవారా అన్న శబ్దానికి అతను చెప్పినటువంటి వక్ర భాష్యానికి ఇది శాస్త్ర పండితుడు ఇచ్చినటువంటి సమాధానం. ఈ వీడియోలో మీకు ఆయన వేసినటువంటి ప్రశ్నకు మీకు సందేహాలు లభించాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోపై మీకు ఏమైనా సందేహాలున్నా లేదా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలనైనా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇలాంటి ధర్మ సంబంధమైనటువంటి వీడియోల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ధర్మాన్ని కాపాడగలరు. మంగళం మహత్. మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముదిగొండ చందు శర్మ. నమస్కారం.